ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని అలాగే ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవాలంటే శ్రీ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సులభతరం అవుతుంది. మరి 12 రాశుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ఆరాధించాలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ చతుర్దశి, అన్నప్రాసన, వివాహాది శుభకార్యాలకి శ్రేయస్కరమైనది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, నువ్వుల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శ్రీ ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం పుబ్బ. ఈ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, రవితోటి యుతి ఉంది. ఇది ఆకస్మిక ప్రతికూల పరిస్థితులను కలిగిస్తుంది కాబట్టి ఈ దోష నివృత్తికి గణపతి హోమం సహకరిస్తుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే బుధుడు యొక్క నీచ స్థితి మీనక్షేత్రంలో అయినప్పటికీ ఉచ్చస్థుడైనటువంటి శుక్రుడితోటి యుతి, బృహస్పతి వీక్షణ ఉంది కాబట్టి ఇది కొంతవరకు ప్రశాంతతను పెంచుతుంది. కుజుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి మేషక్షేత్రంలో, రాహు యొక్క స్థితి సింహక్షేత్రంలో, బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శని యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క ఈతి బాధలను దూరం చేసుకోవాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, దర్శనం, పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువావో మనసా భావములోన. బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువావో మనసా భావములోన. బాహ్యమునందును ఇక గ్రహాల స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి మక్కువ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. బాధ్యతలను వైద్య వృత్తి వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఈతి బాధలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, అయినప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింపు చేసుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోష వార్తలు బలాన్ని పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై వైద్య వృత్తి వారికి అనువైనటువంటి మార్గాలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. అనువైనటువంటి అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనువైనటువంటి కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి అవకాశాలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే సాధ్యపడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి అవకాశాలు దక్కుతాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రీడారంగం వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నూతన ప్రణాళికలు పారిశ్రామిక రంగం వారు అమలు చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన అభివృద్ధి ప్రారంభమవుతుంది. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి ఏర్పడుతుంది. క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఊరట కలిగిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతకి, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి నూతన అవకాశాలు దక్కుతాయి. కృషికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా వైద్య వృత్తి వారు కూడా పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి సమస్యలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఊరట పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కార్యక్రమాలని క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని పారిశ్రామిక రంగం వారు మెల్లమెల్లగా అధిగమించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమాలని పూర్తి చేయాలనేటువంటి వేగంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు సమస్యలుగా స్థిరాస్తి రంగం వారికి మారతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం సినీ రంగం వారికి కూడా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మానసిక చిరాకులు కనుమరుగవుతాయి. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించేటువంటి అంశాలు ఆనందాన్ని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి అనువైనటువంటి మార్గాలు విద్యాపరంగా లభిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సినీ రంగం వారికి నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఆశలను చిగురింపచేసేటువంటి ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి మంచి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటన లేకపోలేదు. ఆరోగ్య ప్రతికూలత కూడా ఉంటుంది. కార్యక్రమాలను సినీ రంగం వారు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు స్థిరాస్తి రంగం వారికి కూడా తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వృద్ధి చేకూరుతుంది. వ్యాపార అభివృద్ధి పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు వేధిస్తాయి. నూతన కార్యక్రమాల్ని, బాధ్యతల్ని వెంటనే స్వీకరించలేకపోతారు. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలో పొరపాట్లు దొల్లేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారికి తడిచిన భర్జనలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలకు శుభ సంఘటనలు ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటూ ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో అలంకరించడం ద్వారా ఏలినాటి శని ద్వారా లేదా జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు అధికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి.
కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. అదృశ్య సంఘటన గృహరీత్యా మహిళలు ఆహ్వానించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. అసహన పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి విముక్తి లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులు రాణించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రోత్సాహ పరిస్థితులు తారసపడతాయి. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ఆదాయం కలిసి వస్తుంది. నూతన బాధ్యతలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సోదర ప్రేమ లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా గృహపరంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ఆటంకాల్ని అధిగమించగలుగుతారు. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి చేకూరుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. శనివారం శ్రీ వెంకటేశ్వర ఆరాధన వల్ల ఎన్నో శుభ ఫలితాలు ఏర్పడతాయి. శనివారం శ్రీనివాసుని ఆరాధన వల్ల శనీశ్వరుడు స్వామి భక్తుల్ని బాధించడు. శనివారం ఉదయం అభ్యంగన స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ వెంకటేశ్వర ప్రపత్తిని చదవటం లేదా వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. కలికాలంలో శనిగ్రహ బాధల్ని నివృత్తి చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఒక తరుణోపాయం. శనివారం నాడు నువ్వుల నూనెతో వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయాలి. తులసి, గంధం, సుగంధ పుష్పాలతో స్వామిని అర్చించాలి. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల కార్యజయం, వ్యవహార విజయం, ధనప్రాప్తి, ఆరోగ్య సిద్ధి ఏర్పడతాయి. సింహద్వారానికి తోరణాలు కట్టకుండా శుభకార్యాలు, పండగలు నిర్వహించకూడదు. మామిడి, రావి, చువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. శుభకార్యాల్లో వీటిని విరివిగా వినియోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది. పండగల వేళ పని ఒత్తిడిని, శ్రమను పోగొట్టేది మామిడాకు తోరణమే. మామిడి కోరికలను తీరుస్తుందని భావిస్తారు. పర్వదినాల్లో, యజ్ఞయాగాల్లో ధ్వజారోహణం చేయటం ఆచారం. దానికి ప్రతీకగా తోరణాలు కట్టేటువంటి ఆచారం కూడా ఉంది. మామిడి తోరణం సింహద్వారానికి కట్టడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో ఈశాన్య దిశకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈశాన్యం
ఈశ్వర స్థానంగా మనకు శాస్త్రాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గృహ నిర్మిత స్థలానికి తూర్పు వైపునందు మరియు ఉత్తర వైపునందును వీధులు కలిగి ఉన్నటువంటి స్థలాన్ని ఈశాన్య స్థలం అని చెప్పేసి అంటాం. ఇందు 2 వీధులు కలిగి ఉండటం తూర్పు వీధి ఏర్పడిన విధాన్ని అనుసరించి మరియు ఉత్తర వీధి ఏర్పడిన విధానాన్ని అనుసరించి ఇందు గృహ నిర్మాణం చేయటంలో తప్పు లేదు. ఈశాన్య స్థలాన్ని ఉత్తమమైనటువంటి స్థలంగా అందరూ భావిస్తారు. అయితే ఈ స్థలంలో కూడా నిర్మాణంలో కానీ స్థల స్వరూపంలో కానీ దోషములు గనక ఏర్పడినట్లయితే అశుభ ఫలితాలు తప్పవు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మా స్థలం ఈశాన్యం బిట్టండి, బ్రహ్మాండంగా ఉన్నదనుకున్నాం, కానీ మాకేం కలిసి రావట్లేదు అనేవాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ఆ కట్టినటువంటి తీరుతెన్నులు విధి విధానంలో వాస్తురీత్యా దోషం ఉన్నప్పుడు అశుభ తత్వ ఫలితాలనే ప్రసాదింపబడతాయి. కాబట్టి ఏ స్థలమైనా సరే నిర్మాణ విషయంలో స్థల స్వరూప విషయంలోనూ జాగరూకత వహించి వాస్తు శుభలక్షణములు అన్వయించేటువంటి విధంగా స్థలాన్ని గృహాన్ని ఏర్పరచుకున్నట్లయితే సకల శుభాలు కూడాను వర్తిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. శుభ ఫలితములు ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఈశాన్యం అత్యంత పవిత్రవంతమైనటువంటి స్థానం కాబట్టి ఈ స్థానాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే ఆ గృహస్థులు అంత పవిత్రంగా ఉంటూ తరతరాలు అభివృద్ధి పొందుతారు. తూర్పు వీధి స్థలం తూర్పు హద్దుకు సమాంతరంగాను, ఉత్తర వీధి స్థలం ఉత్తర హద్దుకు సమాంతరంగాను సాగుతూ ఉన్నటువంటి ఎడల శుభ ఫలితాలు కలుగుతాయి. తూర్పు వీధి స్థలం తూర్పు హద్దుకు ఈశాన్యం పెంపుతోనూ, ఉత్తర వీధి స్థలం ఉత్తర హద్దుకు ఈశాన్యం పెంపుతోనూ సాగుతూ ఉన్నటువంటి ఎడల అట్టి ఈశాన్య స్థలమందు అత్యున్నతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఉత్తర వీధి వాయువ్యం నుండి ఈశాన్యానికి పల్లంగాను విశాలంగాను సాగుతూ ఉన్నట్లయితే శుభ ఫలితమే కలుగుతుంది. తూర్పు వీధి ఆగ్నేయ నుండి ఈశాన్యానికి పల్లంగాను విశాలముగాను సాగుతూ ఉన్నట్లయితే శుభ ఫలితమే కలుగుతుంది. గృహానికి గృహావరణకు తూర్పునందు తూర్పు ఈశాన్యమందు ఉచ్చంలో ప్రవేశ ద్వారాలు ఉండాలి. ఎప్పుడైనా ప్రవేశ ద్వారాలు అనేటువంటివి ఉచ్చ స్థానంలోనే ఉంటాయి. నీచ స్థానంలో ఉన్నట్లయితే విపత్కర పరిస్థితులు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. గృహానికి గృహ ఆవరణకు ఉత్తరమునందు ఉత్తర ఈశాన్యమునందు ఉచ్చంలో ప్రవేశ ద్వారాలు ఉండవచ్చు. ఈశాన్య స్థలం తూర్పు ఉత్తర వీధుల కన్నా ఎత్తుగా ఉండటం వలన ఉన్నతమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది. ఈశాన్యం నుండి వర్షపు నీరు వాడుక నీరు బయటికి వెళుతుంటే చాలా లాభం చేకూరుతుందండి. ఈశాన్యం వైపు నుంచే నీరంతా బయటికి వెళ్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర ఈశాన్యం పెరిగి ఉంటే స్త్రీలకు స్త్రీ సంతానానికి అనుకూల ఫలితాలు కలగడమే కాకుండా ఆర్థిక రంగంలో సత్ఫలితాల్ని పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. గృహము గృహావరణము తూర్పు వైపుకు వాలు కలిగి ఉంటే అందులో సక్రమమైనటువంటి నియమాలను అనుసరించేటువంటి వారు పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు, ధనవంతులుగా ఉంటారు. గృహము గృహావరణము ఉత్తరం వైపు వాలు కలిగి ఉంటే భాగ్యవంతులు కీర్తివంతులుగా మారతారు. తూర్పు వైపు ఈశాన్య భాగంలో కానీ ఉత్తరం వైపు ఈశాన్య భాగంలో కానీ బావులు ఉండటం వలన సంపద సుఖము కలుగుతాయి. బావే కాదు, బోరింగ్ కూడా ఉండొచ్చు. ఈశాన్య భాగాన్ని ఎంత భారరహితంగా ఉంచుకుంటే అంత మంచిది. అంటే బరువులు లేకుండా ఉండాలి, భారరహితము. అలా గనక ఉన్నట్లయితే చాలా మంచిది.
ప్రతి ఇంటికి ఈశాన్య భాగంలో ఓ ప్రవేశ ద్వారం శుభాలను కలిగిస్తుంది అనటంలో సందేహం లేదు. ఈశాన్యంలో గది ఉంటే గది నుంచి గృహంలోకి, గది నుంచి వెలుపలకి తప్పక ప్రవేశ ద్వారాలు ఉండాలి. దక్షిణం కన్నా ఉత్తరంలో అధిక ఖాళీ స్థలం ఉండి, పశ్చిమం కన్నా తూర్పులో అధిక ఖాళీ స్థలం ఉండి, తూర్పు ఉత్తరములు సక్రమంగా గనక ఉంటే అందులో ఉండేటువంటి వారు ఆర్థిక పుష్టి కలిగి విజయాలను పొందుతూ సకల సుఖములను కలిగి ఉంటారు. నైరుతి నుండి ఆగ్నేయానికి, ఆగ్నేయం నుండి ఈశాన్యానికి పల్లంగాను, నైరుతి నుండి వాయువ్యానికి, వాయువ్యం నుండి ఈశాన్యానికి పల్లము కలిగి ఉంటే ఆరోగ్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి, ధనలాభము, ధాన్యలాభము కలిగి తీరుతాయి. తూర్పు ఉత్తర ఈశాన్యంలో గల ప్రహరీ గేట్లకు అడుగు భాగాన గడపలాగా గడ్డను ఉంచకుండా వీధిలోకి వాలు కలిగి ఉండే విధంగా ఉంచుకుంటే శుభ ఫలితాలను తొందరగా గృహంలోకి ఆహ్వానించుకున్న వారు అవుతారు. ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు సహసిద్ధంగా ప్రతి వాళ్ళు కూడాను అనుకునేటువంటి విషయాల్లో ఏ రోడ్డు గల స్థలం గొప్పది అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈశాన్యం యొక్క ప్రాధాన్యత అంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా తూర్పు రోడ్డు గల స్థలం గొప్పదా, పశ్చిమ రోడ్డు గల స్థలం గొప్పదా, ఉత్తరం రోడ్డు గల స్థలం గొప్పదా, లేక దక్షిణం రోడ్డు గల స్థలం గొప్పదా, ఆగ్నేయ స్థలం గొప్పదా, నైరుతి స్థలం గొప్పదా, వాయువ్య స్థలం గొప్పదా, ఈశాన్య స్థలం గొప్పదా అని చెప్పేసి భావన చేస్తూ ఉంటాం. ఈ యొక్క గృహ నిర్మాణానికి ముందు స్థలం ఎన్నుకునే విషయంలో ప్రతి గృహస్థుడు కూడాను దాదాపుగా ఈ యొక్క ప్రభావాన్ని ఎదుర్కొనే ఉంటారు. సాధారణంగా నేడు ఒక రోడ్డు గల స్థలాలలో దక్షిణ పశ్చిమ రోడ్డు కలిగినటువంటి స్థలాల కన్నా తూర్పు ఉత్తర రోడ్డు కలిగినటువంటి స్థలాలు మంచివని అనుకోవటం జరుగుతూనే ఉంది. అదేవిధంగా 2 రోడ్లు గల స్థలాలలో అయితే ఆగ్నేయ స్థలం అంత విశేషం కాదని, నైరుతి వాయువ్య స్థలాల కన్నా ఈశాన్య స్థలం ఉత్తమోత్తమైందని అనుకోవటం కూడాను జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ రోడ్డుకు సంబంధించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు, కానీ మిగతా వాస్తు విషయాల్ని పక్కకు పెట్టేస్తున్నాం. ఇది సరైన విధానం కానే కాదు. రోడ్డు ఏదైనప్పటికీ కూడా మనం గమనించాల్సింది ఆ స్థలంలో ఉండేటువంటి దిక్కుల యొక్క ప్రభావ రీత్యా, స్థలం కొలతల రీత్యా సరైనదా కాదా, ఆ స్థల ప్రభావం ఎంత గొప్పగా ఉంటుంది, ఆ స్థలము చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఏ విధంగా ఇస్తుంది అని ఆలోచన చేసే తీసుకోవాలి. స్థలం ఎన్నుకునేటప్పుడు ఏ దిక్కు రోడ్డు గల స్థలమైనా దిక్సూచికి ఆ స్థలం ఏ విధంగా ఉందో ముందుగానే గమనించుకోవటం మంచిది. ఇక్కడ దిక్సూచిని ఉపయోగించి ఆ స్థలం యొక్క లక్షణాలని మనం గ్రహించాలి. ఆ తర్వాత మన నిర్మాణానికి ఆ స్థలానికి వీలవుతుందా అనేటువంటి విషయం ముఖ్యంగా గమనించుకొని తరువాత ఎన్నుకోవటం మంచిది అని చెప్పేసి చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితులు కూడాను గమనించాలి. మనం స్థలం కొనేటప్పుడు చుట్టుపక్కల పరిస్థితులు ఏమిటి, ఆ పరిస్థితుల యొక్క ప్రభావం ఈ స్థలం మీద ఏదైనా ఉన్నదా, చెడు వీధిపోటు ఏదైనా వచ్చి పడుతోందా, ఆ వీధిపోటు వల్ల నష్టమా లాభమా అని కూడా గ్రహించి గనక నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడం ఉత్తమం. ఏ తూర్పు వీధినో ఉత్తర వీధినో లేక ఈశాన్య స్థలాన్నో ఎన్నుకుని మిగతా వాస్తు విషయాలు గమనించకుండానే గృహ నిర్మాణం చేసినట్లయితే వాస్తు దోషములు ఏర్పడిన ఎడల అది తూర్పు వీధి అయినా, ఉత్తర వీధి అయినా, ఈశాన్య వీధి అయినా వాస్తు దుష్ఫలితాలు ఆ ఇంట్లో నివసించేటువంటి వాళ్ళు తప్పక అనుభవించాల్సి వస్తుంది. కేవలం వీధుల్ని బట్టి కాదండి, వీధులు ఏవైనప్పటికీ కూడాను స్థలము యొక్క ప్రభావం ఏమిటి, ఆ స్థలాన్ని ఆనుకొని ఎటువంటివి కట్టడాలున్నాయి, ఎట్టించైనా వచ్చి వీధిపోటు తగులుతోందా లేదా, ఆ వీధిపోటు మనకి
శుభదాయకమైన ప్రభావాన్ని ఇస్తుందా ఇత్యాది విషయాలు గమనార్హం. కానీ కేవలం ఒక వీధినే చూసుకొని నిర్మాణం చేయటం మంచిది కాదు. దిక్సూచి సక్రమంగా గల దీర్ఘచతుస్రాకారం లేక చతురస్రాకార స్థలం అంటే పెంపులు తెంపులు లేనటువంటి స్థలాన్ని ఎన్నుకొని నిర్మాణ విషయంలో గల వాస్తు విషయాలను సక్రమంగా పాటిస్తే తూర్పు వీధి గల స్థలం కానీ, పశ్చిమ వీధి గల స్థలం కానీ, దక్షిణ వీధి గల స్థలం కానీ, ఉత్తర వీధి గల స్థలం కానీ, అదేవిధంగా 2 వీధులు ఉన్నటువంటి స్థలాలైనా సరే, నైరుతి స్థలమైనా, వాయువ్య స్థలమైనా, ఆగ్నేయ స్థలమైనా, ఈశాన్య స్థలమైనా కానీ ఉన్నతమైన ఉత్తమమైన అభివృద్ధి ఫలితాలనే ఇస్తాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ముఖ్యమైనటువంటి విషయం ఇదే. దిక్సూచికి సరిగా ఉండి ఆ యొక్క రోడ్లు ఎటువైపు ఉన్నప్పటికీ కూడాను అనుకూల తత్వంలో కనుక ఆ స్థలం కనుక ఉన్నట్లయితే చక్కగా గృహం కట్టుకొని హాయిగా జీవించవచ్చు. స్థలం ఎన్నుకోదలిచినప్పుడు తప్పక అవసరమైన వాటిని వదిలేసి తూర్పు వైపే కట్టుకుంటాను, తూర్పు వైపు స్థలమే కావాలి అని చెప్పేసి కూర్చోకూడదు. రోడ్డు ఎటువైపు ఉన్నప్పటికీ కూడాను నీకు అనువైనదా కాదా, లోపల ఉన్నటువంటి ఆ యొక్క స్థలము యొక్క విస్తీర్ణం, వైశాల్యం దీర్ఘచతుస్రాకారంగా ఉందా, ఏ ఆకృతిలో ఉంది. బ్రహ్మాండమైనటువంటి ఈశాన్య పెట్టుకున్నప్పటికీ అది చాట ఆకృతిలో కలిగి ఉందనుకోండి, ఏం ప్రయోజనం చెప్పండి. ఆకృతి యొక్క ప్రభావం చాలా ముఖ్యము. ఆకృతి యొక్క లక్షణాన్ని బట్టి దీర్ఘచతుస్రాకారము లేక చతురస్రాకారం, వీధి యొక్క ప్రభావం తరువాత దాని యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకొని చక్కటి స్థలమా కాదా అని దిక్సూచి ప్రకారం నిర్ణయం చేసుకొని కట్టుకోవటం ఉత్తమోత్తమైనటువంటి లక్షణంగా మనం ఇక్కడ గ్రహించాలి. గృహాన్ని నిర్మించదలుచుకున్నప్పుడు ముందు మంచి స్థలాన్ని ఎన్నుకొనే కట్టుకుంటాం. అలా మంచి స్థలాన్ని ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు పరీక్షా విధానం కూడా ఉంది. అక్కడ నీళ్లు పడతాయా లేదా, లేక ఆ స్థలంలో గతంలో ఎవరున్నారు, ఎటువంటి వ్యక్తులు నివసించారు ఇత్యాది విషయాలు కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఒక గృహాన్ని కట్టిన తర్వాత అండి ఆ గృహానికి గేట్లు పెట్టేటువంటి విషయంలో కూడా వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుంది. తూర్పు ఈశాన్యంలో గేటు ఉంచడం చాలా శుభం. తూర్పునందు ఉచ్చంలో గేటు ఉంచడం చాలా శుభం. తూర్పు ఆగ్నేయందు గేటు ఉంచడం అశుభం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తూర్పు ఆగ్నేయంలో ఎప్పుడూ కూడా గేటు ఉంచకూడదు. దక్షిణ ఆగ్నేయందు గేటు ఉంచడం శుభం. దక్షిణంలో ఉచ్చంలో గేటు ఉంచడం శుభం. దక్షిణ నైరుతి యందు గేటు ఉంచడం అశుభం. దక్షిణ నైరుతి వైపు గేటు ఉండకూడదు. పశ్చిమ నైరుతి యందు గేటు ఉండటం అశుభం. పశ్చిమం నందు ఉచ్చంలో గేటు ఉండటం శుభం. పశ్చిమ వాయువునందు గేటు ఉండటం శుభం. ఉత్తర వాయువునందు గేటు ఉండటం అశుభం. ఉత్తరం వైపు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉత్తర వాయువులో గేటు పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. చాలా తప్పు అన్నమాట. ఉత్తరంలో ఉచ్చంలో గేటు ఉంచడం శుభంగా ఉంటుంది. ఉత్తర ఈశాన్యంలో గేటు ఉంచడం కూడాను శుభంగానే ఉంటుంది. గేటుకు కానీ, ద్వారానికి కానీ, ఎదురుగా చెట్లు కానీ, గోడ మూలలు కానీ, దూలములు కానీ ఉండకుండా విధంగా ఉచ్చస్థానాల్లో ఉండినట్లుగా ద్వారాలను నిర్మించుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे
శ్రీకృష్ణావతారం గురించి కానీ శ్రీకృష్ణావతార ఆవిర్భావం గురించి కానీ ఆయన బాల్యలీలల గురించి కానీ మహాభారతం ప్రస్తావన చెయ్యలేదు. ఎందుకు ప్రస్తావన చెయ్యలేదు అంటే మహాభారతంలో కృష్ణావతార ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే భారతంలోకి కృష్ణావతార ప్రవేశము వైశిష్ట్యము కనపడతాయి తప్ప మళ్ళీ మొట్టమొదటి నుంచి ఏదో ఒక విధానంతో దాన్ని తీసుకొచ్చి సంకలనం చేద్దామనేటటువంటి ప్రయత్నం భారతంలో కనపడదు. కృష్ణావతారం భారతంలో కనిపించినటువంటి పద్ధతి మాత్రం ఆ సమయం మాత్రం ఆయన ఏరి కోరి కనపడడంలా కనపడదు. ఎందుకని అంటే పాండవులు మహానుభావులు. దేని వలన మహానుభావులు అంటే ధర్మానుష్ఠాన తత్పరత వలన. లోకంలో పెద్ద గమనించదగ్గ విషయం ఏమిటంటే వ్యక్తిగతమైన శత్రుత్వము ఏర్పడడానికి వ్యక్తిగతమైనటువంటి కోరికలు కారణాలవుతుంటాయి. సాధారణంగా వ్యక్తిగతమైన రాగద్వేషములు ఏ ఉంటాయో అవి శత్రుత్వమునకు కానీ మిత్రత్వమునకు కానీ కారణములవుతుంటాయి. ఒక్కొక్కసారి యువతల వారిలో ఉన్న మంచి గుణము అవతల వారి అసూయకి కారణమై శత్రుత్వమునకు కారణం కూడా కావచ్చు. కానీ మీరు రామాయణాన్ని కానీ భారతాన్ని కానీ పరిశీలిస్తే మీకు ఒక విషయం ద్యోతకమవుతుంది. ధర్మం కోసం ఎవడు బతుకుతుంటాడో, ధర్మాన్ని ఎవడు రక్షించాలనుకుంటాడో వాడికి మాత్రం అక్కరలేని పెద్ద పెద్ద శత్రుత్వాలు ఏర్పడతాయి. ఆయనకు అందులో ప్రత్యక్షంగా ఏమీ సంబంధం ఉండదు. ఆయనకు అందులో ప్రత్యక్షంగా అటువంటి శత్రుత్వం తెచ్చుకోవలసినటువంటి అగత్యం ఉండదు. కానీ ఆయన పట్ల శత్రుభావన ఏర్పడడానికి మాత్రం ఆయన ధర్మతత్పరత కారణమవుతుంది. అందుకే రాముడికి రావణుడితో శత్రుత్వం రావడానికి కారణం రాముడు కావాలని రావణుడితో తెచ్చుకోవాలా, రాముడి ధర్మమే రావణుడితో శత్రుత్వానికి కారణం. పాండవులు వాళ్ళు ఎక్కడ పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారో, వాళ్ళ ధర్మం ఇంత గొప్పది, వాళ్ళు ఇంత ధార్మికులు, వీళ్ళు జీవితంలో వృద్ధిలోకి వచ్చేస్తారేమో, వీళ్ళకి రాజ్యం వెళ్ళిపోతుందేమో, భీష్ముడు వీళ్ళ వైపు ఉంటాడు, ద్రోణుడు వీళ్ళ వైపు ఉంటాడు, విదురుడు వీళ్ళ వైపు ఉంటాడు, వీళ్ళ సాధనా బలం అంత గొప్పది. అసూయ పెంచుకున్నటువంటి కౌరవులు వాళ్ళని తుదముట్టించాలని ప్రయత్నం చేశారు. అందులో పాత్ర పోషించిన వాడెవరు? స్వయంగా పెదనాన్న. తండ్రి లేని వాళ్ళకి రక్షణ ఎవరు చెయ్యాలి? పెద్ద తండ్రి చెయ్యాలి. పెద్ద తండ్రే పిల్లల్ని కబళించడానికి సిద్ధపడ్డాడు. లక్క ఇంట్లో పెట్టి కాల్ చేయడానికి సిద్ధపడ్డాడు. లక్క ఇంట్లో పెట్టి కాల్ చేయడానికి పెద్ద తండ్రి సిద్ధపడితే, ఆ పెద్ద తండ్రి బిడ్డలే సిద్ధపడితే, అర్భకులైనటువంటి బిడ్డలతో కూడుకుని ఆ పిచ్చి తల్లి కుంతీదేవి ఎలా బ్రతికి బయటపడింది అంటే ఏమని చెప్పాలి? ధర్మం ఎక్కడుంటుందో అక్కడ దైవము యొక్క అనుగ్రహం ఉంటుంది, దైవము యొక్క రక్షణ ఉంటుందనేటటువంటి సిద్ధాంతమును మరిచిపోవలసిన అవసరం లేదు. ధర్మాన్ని పట్టుకున్నవాడు సర్వకాలముల యందు రక్షింపబడతాడు అనడానికి ఒక పూనిక. ఆ తర్వాత ఎలాగో అలా బయటపడ్డారు. కానీ కష్టాలలోకెల్లా పెద్ద కష్టం ఏమిటో తెలుసా? అసలు తన పేరు ఏమిటో తాను చెప్పుకోవడానికి కూడా సంశయించవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను ధర్మరాజుని అని చెప్తే ఏ ఉపద్రవం వస్తుందో, మళ్ళీ ఇక్కడున్నారా అని ఏ కుట్ర చేస్తారో అని ధర్మరాజునని చెప్పుకోలేదు, భీముడు భీముండని చెప్పుకోలేదు, అర్జునుడు అర్జునుండని చెప్పుకోలేదు, నకుల సహదేవులు అలా పేర్లతో చెప్పుకోలేదు. రాజ్యాన్ని ఏలవలసినటువంటి చక్రవర్తులు మహారాజులు భిక్షాటన చేసి ఇళ్ళకి వెళ్ళి బిచ్చమెత్తి వచ్చిన అన్నం పట్టుకొచ్చి అమ్మకిచ్చి పంచుకు తిన్నారు. ఎందుకు? ఏం తప్పు చేశారని? ఎందుకు వాళ్ళకంత కష్టం అంటే వాళ్ళు ధర్మాత్ములు కనుక అంతే చెప్పాలి. అంటే బాగా కష్టం, బాగా ఒరిపిడి ఎందుకుంటుంది అంటే వాడు బాగా ధర్మాన్ని పట్టుకున్నాడు కనుక. మరి అప్పుడు ధర్మం పట్టుకోవడం కష్టం కదండి. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సాన పెట్టబడిందేదో అది ప్రకాశించిన నాడు లోకమంతటి చేత జేజేలు పొందుతుంది. తట్టుకోవాలి ఒరిపిడి. ఆ ఒరిపిడి లేకుండా ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది? వజ్రానికైనా సాన పెట్టబడాలి. అంతేగాని నిరుత్సాహం పొందితే ఎలా? అందుకే ఆ నిరుత్సాహము కలగకుండా చూడడమే కృష్ణ భగవానుడి గొప్పతనం భారతంలో.
భిక్షాటన చేసి బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతున్నా ఎవరికో కష్టం వచ్చింది. ఎవరు వాళ్ళు ఇంట్లో ఉంటున్నారో ఆయనకో కష్టం వచ్చింది. ఏమిటంటే ఆ బకాసురుడికి ఏదో ఆహారంగా వాళ్ళ అబ్బాయిని పంపించవలసి వచ్చింది. అయ్యో పాపం ఇంత కష్టంలో ఉన్నారా అను, మేమేం చేయగలమండి, ఏం చేస్తే ఏమవుతుందో అని కూడా తప్పుకోవచ్చు. కానీ ఆ కష్టం తన నెత్తిని వేసుకుంది కుంతి. మేము ఉన్నది ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళెవరో తెలిసి ఉండి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి ఉండి వాళ్ళకి ఇంత కష్టం వస్తే మాకేం పట్టనట్టు మేము ఉంటే ఇంకా మా జీవితాలకు అర్థం ఏమిటి? తమ కష్టాన్ని మరిచిపోయి కష్టానికి ఎదురెళ్ళింది. మా వాడు ఉన్నాడు, భీముణ్ణి పంపిస్తానని. ధర్మరాజు వచ్చి ఆశ్చర్యపోయాడు. ఆవిడ చెప్పింది, ఏం పర్వాలేదురా, భీముడు బకాసురుడిని చంపి వస్తాడంది. పంపించింది. అసలు లోకంలో ఎవడు అలా నిలబడతాడో వాడే ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవుతాడు. అందుకే హిడింబ వచ్చింది. ఆ హిడింబ వలన ఘటోత్కచుడు కలిగాడు. ఆ తర్వాత వచ్చి కూర్చున్నారు. కష్టంలో ఉన్నవాణ్ణి ఆదుకోవడానికి ముందుకెళ్ళారే, దాని చేత పరమాత్మ ఎంత సంతోషించాడో. ఉత్తర క్షణంలో అనుకోకుండా వాళ్ళకొక వార్త వినపడింది. ఎక్కడి నుంచో ఆయన ఏదో దేశాలు బట్టి తిరుగుతూ ఆ ఏకచక్రపురంలో పాండవులు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటికి వచ్చారు. మాట్లాడుకుంటున్న సందర్భంలో మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడ ఏ విశేషాలు ఉన్నాయి, ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు. ఒక అద్భుతం ఉంది. పాంచాలపురంలో ద్రుపదరాజు అని ఒక రాజుగారు ఉన్నాడు. అసలు ఆ రాజ్యమే అంత గొప్పది, ఆ నగరం అంత గొప్పది, ఆ రాజు అంత గొప్పవాడు. ఆయన ద్రోణాచార్యుల వారి మీద పగపట్టాడు. ద్రోణాచార్యుల వారు తన శిష్యుడైనటువంటి అర్జునుడి ద్వారా ఆ ద్రోణుణ్ణి బంధించి మళ్ళీ క్షమించి విడిచిపెట్టాడు. దాని వలన కక్ష పెట్టుకున్నటువంటి ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞము చేసి యజ్ఞము ద్వారా దేవతల్ని తృప్తిపరచాడు. తృప్తిపరచి 2 కోరికలు కోరాడు. నన్ను బంధించిన వాడు అర్జునుడు, లోకైక వీరుడు, మహానుభావుడు, గొప్ప విలుకాడు. అటువంటి వాడు నాకు అల్లుడు కావాలి. అటువంటి వాడు అల్లుడు కావాలంటే అంత గొప్ప కుమార్తె కావాలి. అందుకని అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కుమార్తె అయోనిజగా, నాకు అగ్ని సంభవగా యజ్ఞకుండము నుండి ఆవిర్భవించాలి. యాజ్ఞసేని ఆమె యజ్ఞకుండము నుండి ఆవిర్భవిస్తే అశరీరవాణి ఆమెకు కృష్ణ అని పేరు పెట్టింది. ఆమెకు ద్రౌపది అన్న పేరు రావడానికి కారణం ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తె కనుక. నిజానికి అశరీరవాణి ఆమెకు ఉంచిన పేరు కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడికి కృష్ణ అన్న పేరున్నట్టే ద్రౌపదీదేవి యొక్క పేరు కూడా కృష్ణ. అలాగే బలరామకృష్ణులు అని మనం అన్నదమ్ములిద్దరినీ కలిపి చెప్తుంటాం. అక్కడ కృష్ణుడు పరిపూర్ణావతారం, ఇక్కడ కృష్ణ ద్రౌపదీదేవి. ఈ కృష్ణ అర్జునుడి కోసమే పుట్టింది. అదే యజ్ఞకుండంలోంచి దృష్టజుమ్నుడు అనబడేటటువంటి ఒక పిల్లవాడు కూడా వచ్చాడు. పిల్లవాడు అంటే అతనేదో పసిపిల్లవాడు కాడు. దివ్యమైనటువంటి రథం మీద దివ్యమైన కవచాన్ని కట్టుకొని అక్షయబాణ తూణీరాలతో చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని ధనస్సు పట్టుకొని యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించాడు. ఆయన ద్రోణాచార్యుల వారిని చంపడం కోసమే వచ్చాడు అని తెలిసి ద్రోణుడు పాఠం చెప్పాడు. కాబట్టి అటువంటి వాడు దృష్టజుమ్నుడు, అటువంటి పిల్ల ద్రౌపదీదేవి కృష్ణ. ఆ పిల్లకి అర్జునుడు భర్త అవుతాడు అని ద్రుపదుడి నమ్మకం. అందులో తిరుగులేదు కదా. మరి యజ్ఞం చేసినప్పుడు ఆ కారణం చేతే చేశాడు, ఆ కారణం చేత పిల్లొచ్చింది. కానీ తరువాతి కాలంలో ఈ పాండవులు 5గురు కూడా లక్క ఇంట్లో కాలి మరణించారు అని వార్త వచ్చింది. ద్రుపదుడు చాలా బాధపడ్డాడు. నేను యజ్ఞం చేశాను కదా, ఆమె యాజ్ఞసేని అయోనిజ, ఆమె మనుష్యకాంత కాదు, ఆ పిల్ల అర్జునుడికి కదా భర్త కావాలి, మరి అదేమిటి అర్జునుడు లక్క ఇంట్లో మరణించడం ఏమిటి అని బాధపడ్డాడు. ఆమెకి స్వయంవరం ప్రకటించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ స్వయంవరం ప్రకటించవలసినటువంటి సమయంలో ఆయన మంత్రులను సంప్రదించాడు. స్వయంవరం అంటే వచ్చిన వాళ్ళల్లో ఏదో ద్రౌపదీదేవికి నచ్చిన వాడి మెడలో వరమాల వేయడం కాదు.
అర్జునుడు వినా వేరొకడు కొట్టలేడు. కాబట్టి అది ఒక మహర్షి చేత కల్పింపబడినటువంటి యంత్రం. అదేదో ప్రాకృతంగా ఏర్పాటు చేసినటువంటి భౌతిక యంత్రం కాదు, మత్స్య యంత్రాన్ని రూపకల్పన చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ.